హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ప్రిపరేషన్ ఎలా ఉంది? సో నోటిఫికేషన్కి సంబంధించి న్యూసెస్ అయితే వస్తున్నాయి. సో మీరు ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపరేషన్ అనేది ఒక స్ట్రాటజీతో వెళ్ళారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక సర్వీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ సిరీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒకేసారి వీడియో చేయట్లేదు, పార్ట్గా చేస్తున్నాను. ఎందుకంటే ఇండియా బడ్జెట్ కొంచెం లెంగ్తీ వస్తుంది. సో అందుకు పార్ట్గా చేస్తున్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇండియా బడ్జెట్ టోటల్ అక్కడ మనకి అనౌన్స్మెంట్లో ఉన్నటువంటి టోటల్ అంతా కూడా మైండ్ మ్యాప్లో కన్వర్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. దీంట్లోనే టోటల్ ఎవ్రీథింగ్ బడ్జెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నేను కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో కొత్తగా ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ దీన్ని మీ సోషల్ మీడియాలో షేర్ చేయడం ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకేం కాదు, సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ వరకు రీచ్ అయిందంటే నేను పెట్టిన ఎఫర్ట్కి ఒక మంచి గిఫ్ట్ అనేది నాకు ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఏంటంటే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. సో ఒక వన్ బై వన్ చూద్దాం టాస్క్ ఏంటనేది. సో ఈ వీడియోలో మనం థర్డ్ పిల్లర్ అయినటువంటి ఆకాంక్ష భారత్ కోసం సమ్మిళిత అభివృద్ధి. సో ఈ పిల్లర్ కోసం మనం అంటే వాళ్ళు చెప్పినట్టు దానిలో మొత్తం మనం 6 పిల్లర్స్ అని చెప్పాం. అందులో థర్డ్ వన్ కోసం మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ది సెకండ్ది మనం డిస్కస్ చేసాం. ప్లేలిస్ట్లో మీరు ఉంటుంది. ఒకవేళ చూడకపోతే మాత్రం ఒకసారి వెళ్ళి అది చూడండి మీరు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి స్టార్టింగ్లో చూడండి, ఇక్కడ లిస్ట్ అయితే నేను ఎక్కువ ఇచ్చాను. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఇది ఒకటే. వ్యవసాయానికి సంబంధించినంత వరకు అన్ని పంటల యొక్క ఉత్పత్తి వ్యయం కంటే 1.5 రెట్ల ఆదాయం లభించేలా ప్రభుత్వం అనేది రైతుల కోసం జాగ్రత్తలు తీసుకుంటుంది. సో దానికోసం ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి అలాట్ చేసినటువంటి అమౌంట్ అంటే ఎంత రైతులకి ఎంత చెల్లించారు, అందులో లబ్ధి పొందినటువంటి రైతుల యొక్క లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా గోధుమలు మరియు వరి, సో కిందకు వచ్చేటప్పటికి ఏంటంటే పప్పు ధాన్యాలు, వీటి గురించి మాత్రం వివరించడం జరిగింది. మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎంత డెప్త్ అనేది మనకు ఉండదండి. ఇన్ కేస్ ఒకవేళ ఇచ్చారనుకోండి, ఈ రెండు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. గోధుమ మరియు వరి, వీటికి వచ్చేటప్పటికి ఏంటంటే రైతులకు చెల్లించిన మొత్తం మరియు లబ్ధి పొందిన రైతులు అంటే ఏ ఇయర్ అంటే 2020-21 ఆ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రం మీరు చూసుకుంటే చాలు. సో అక్కడ చూడండి, గోధుమలకు వచ్చేటప్పటికి రైతులకు చెల్లించిన మొత్తం 2020-21లో 75,060 కోట్లు సో చెల్లించడం జరిగింది. లబ్ధి పొందిన రైతులు ఇక్కడ చూడండి 43.36 లక్షల మంది రైతులు అనేవాళ్ళు అక్కడ లబ్ధి పొందారు. సో వరికి వచ్చేటప్పటికి చెల్లించినటువంటి మొత్తం 172,752 కోట్లు. లబ్ధి పొందినటువంటి రైతులు ఇక్కడ 1.54 కోట్ల మంది రైతులు ఇక్కడ లబ్ధి పొందడం జరిగింది. సో ఇదేంటంటే లాస్ట్ ఇయర్ డేటా. సో మనకేంటంటే జస్ట్ మీకు ఒక అనాలిసిస్ కోసం ఉంటుంది. అంటే ఎక్కడ పెరిగారు, అమౌంట్ పెరిగింది, లబ్ధిదారులు పెరిగాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. సో దీనిపైన మనకి ఎటువంటి ఎగ్జామ్ ఓరియంటేషన్ బిట్స్ అయితే వచ్చే అవకాశం అనేది చాలా వరకు తక్కువ. సో పప్పు ధాన్యాలకు వచ్చేటప్పుడు కూడా చాలా తక్కువ. మనకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది గోధుమలు మరియు వరి వరకు మాత్రమే ఉంటుంది. సో మీరు జస్ట్ వెళ్ళేటప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకుంటే అది చాలు. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఒక పథకం అనేది ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది, స్వామిత్వ పథకం. సో దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఆస్తుల యజమానులకు హక్కులకు సంబంధించినటువంటి రికార్డులను ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో హక్కులకు సంబంధించినటువంటి రికార్డులు ఇస్తారు. సో దీనికోసం ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే 1,241 గ్రామాల్లో 1.84 లక్షల ఆస్తుల యజమానులకు కార్డులను అందించారు ఆల్రెడీ. సో దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే 2021-22కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకి ఏంటంటే దీనిని విస్తరించాలి అని గవర్నమెంట్ ఒక టార్గెట్గా పెట్టుకుంది. సో నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి. ఇది థర్డ్ పిల్లర్కి వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన దాంట్లో ఇది ఒకటి. వ్యవసాయానికి సంబంధించి అక్కడ మనం చెప్పాం కదా 1.5 రెట్ల ఆదాయం పెరిగేలా చూస్తారని, అలాంటిది ఇది కూడా. సో 2022 ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి వ్యవసాయ రుణ లక్ష్యం ఎంతంటే 16.5 లక్షల కోట్లుగా వీళ్ళకి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. సో రుణ లక్ష్యం. సో మనకి ఇది డైరెక్ట్గా వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. సో నెక్స్ట్ వన్, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిని పెంచడం జరిగింది. ఎంత నుంచి అంటే 30,000 కోట్ల నుండి 40,000 కోట్లకు పెంచడం అనేది ఇక్కడ జరిగింది. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ సూక్ష్మ నీటిపారుదల నిధి ఎంతంటే 10,000 కోట్లతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేటప్పటికి 5,000 కోట్లు కార్పస్ ఫండ్తో మరొక 5,000 కోట్లు నాబార్డు కింద దీనికోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి వ్యవసాయానికి సంబంధించి ఏదైనా ఒక ఆస్పెక్ట్ ఉందంటే మాత్రం బడ్జెట్లో అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకుని తీరాలంటే వ్యవసాయం మరియు ఆరోగ్యం, ఈ రెండు మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువగా టచ్ అవుతున్నాయి. ఎందుకు అనేది ఇదే చెప్తున్నా. సో మనకి పేపర్ని వాళ్ళు తయారు చేసేటప్పుడు మనకి రెగ్యులర్గా అంటే క్వశ్చన్ పేపర్ని తయారు చేసేటప్పుడు
పేపర్లో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి ఒక న్యూస్ పైన బిట్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఓల్డ్ పేపర్స్ని, ఏదైనా ఒక ఇష్యూ అనేది రైజ్ అవుతుంది అనేటప్పుడు దానికి అన్ని సైడ్స్ నుంచి కూడా బిట్స్ కవర్ చేసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, హెల్త్, ఈ రెండు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ టైంలో దీనికి సంబంధించి మన పేపర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. రైతులకు సంబంధించినవి మీరు ఆల్రెడీ పేపర్లో చదివే ఉంటారు. అట్ ది సేమ్ టైం హెల్త్కి సంబంధించి కూడా వస్తున్నాయి. సో అందుకు ఈ రెండు ఆస్పెక్ట్కి సంబంధించి ఏ బిట్ వచ్చినా మీరు ఖచ్చితంగా నోట్ చేసుకుని తీరాలి. ఎగ్జామ్ ఓరియంటేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ అది. సో నెక్స్ట్ వన్, ఆపరేషన్ గ్రీన్ స్కీమ్. సో దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను వాటి ఎగుమతులను ప్రోత్సహించడం కోసం ఈ స్కీమ్ను ప్రారంభించారు. సో ఇదేంటంటే ప్రస్తుతానికి టమాటో, ఉల్లి మరియు బంగాళదుంపలకు మాత్రమే వర్తిస్తుంది గ్రీన్ స్కీమ్ అనేది. సో దీని ఏంటంటే మరొక 22 ఉత్పత్తులకు విస్తరించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఉత్పత్తుల కోసం మనకి బడ్జెట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. 22 ఉత్పత్తులకు వీటిని విస్తరించే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతానికి అమలవుతున్న మాత్రం టమాటో, ఉల్లి మరియు బంగాళదుంప. ఈనామ్స్. సో ఆల్రెడీ దీని గురించి మనకి మీరు కాంపిటేటివ్కి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు ఐడియా అనేది ఉంటుంది. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. సో దీనికి వచ్చేటప్పటికి దీనిలో సుమారుగా 1.68 కోట్ల రైతులు అనేవారు దీంట్లో నమోదయ్యారు. దీని ద్వారా 1.14 లక్షల కోట్ల వాణిజ్యం అనేది జరుగుతుందండి. సో అంటే ఇదేం కాదు, పారదర్శకత, పోటీతత్వం కారణంగా 1000కి పైగా మండీలను ఈ నామ్స్ పరిధిలోకి తీసుకుని వచ్చారు. సో అగ్రికల్చర్ ఇది ఆల్రెడీ కాంపిటేటివ్లో ఉంటుంది కాబట్టి దీని గురించి ఎక్కువగా నేను స్ట్రెస్ చేయట్లేదు. జస్ట్ మీరు దీంట్లో ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎబ్రివేషన్ వరకు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. రిమైనింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ అమౌంట్ ఎంతమంది రైతులు నమోదయ్యారో లేదా దాని ద్వారా జరిగినటువంటి వాణిజ్యం. ఇదే థర్డ్ పిల్లర్కి వచ్చేటప్పటికి ఇంకా కంటిన్యూషన్ ఉన్నాయండి, ఎందుకంటే అక్కడ టేబుల్ చాలదనేసి నేను మళ్ళీ నెక్స్ట్ పేజ్లో రాయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి మత్స్యరంగం. సో మత్స్యరంగానికి వచ్చేటప్పటికి ఆధునిక షిప్పింగ్ నౌకాశ్రయాలు, మత్స్య సంపద కేంద్రాలను అభివృద్ధి కోసం పెట్టుబడుల ప్రతిపాదన అనేది అక్కడ జరిగింది. సో దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ ఓరియంటేషన్లో 5 ప్రధాన మత్స్య వేట నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నారు. సో ఏంటంటే అవి కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, పారాదీప్ అండ్ పెతువాఘాట్. సో ఈ 5 ప్రాంతాలను మత్స్యవేట నౌకాశ్రయాలకు వీళ్ళని అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా దీంతోపాటు మరొకటి వచ్చేటప్పటికి ఏంటంటే బహుళార్థక సాధక సముద్ర నాచు పార్కును తమిళనాడులో ఏర్పాటు చేస్తున్నారు. ఏంటంటే ఇది సముద్ర నాచును పెంచడం కోసం. సో ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఇది కూడా మనకి డైరెక్ట్గా బిట్ రూపంలో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో సముద్ర నాచు పెంపకాన్ని ప్రోత్సహించడానికి కోసం ఎక్కడ పార్కును ఏర్పాటు చేస్తున్నారు, ఏ రాష్ట్రంలో అంటే మనకి తమిళనాడు రాష్ట్రంలో. సో నెక్స్ట్ వన్ మనకి వలస కూలీలు మరియు శ్రామికులు. సో వీళ్ళ కోసం గవర్నమెంట్ సపరేట్గా అంటూ ఇందులో మెన్షన్ చేయడం జరిగిందండి. ఇందులో మనకి ఇంపార్టెంట్ చూడండి, ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకం. సో దీనికి వచ్చేటప్పటికి దేశంలో ఎక్కడ నుంచి అయినా సరే రేషన్ని పొందడం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. సో ఈ పథకంకి వచ్చేటప్పటికి ఏంటంటే వలస కార్మికులకు ఎక్కువగా ఉపయోగం అండి. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు ద్వారా వలస కార్మికులకు ఎక్కువగా ఉపయోగం. సో మనం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, దీనివల్ల ఎక్కువగా ఎవరికి ఉపయోగం అంటే వలస కార్మికులకు. సో వలస కూలీలు పనిచేసే చోట సగం రేషన్ మరియు వాళ్ళ కుటుంబాలు ఉన్నటువంటి చోటన సగం రేషన్ పొందే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. సో మనకు వచ్చేటప్పటికి ఏంటంటే మన దేశంలో ఇంచుమించుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు దీన్ని. సో దీంట్లో ఓవరాల్గా 86% మంది ఇందులో లబ్ధి పొందారు. సో 86% మంది ఇందులో లబ్ధి పొందుతున్నారు. సో నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చేటప్పటికి గుర్రపు బళ్ళు, చిన్న పడవలు నడిపేవారు, భవన నిర్మాణ కూలీల కోసం ఒక పోర్టల్ను రూపొందిస్తున్నారు. సో ఈ పోర్టల్ ద్వారా ఏంటంటే పథకాలను రూపొందించవచ్చు. సో గవర్నమెంట్ యొక్క మెయిన్ ఎయిమ్ అక్కడ పథకాలను రూపొందించడం కోసం. సో నెక్స్ట్ వన్ ఆర్థిక చేర్పు. సో ఇక్కడ ఆర్థిక చేర్పు ఏంటంటే సింపుల్గా స్టార్టప్ ఇండియా పథకం అండి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు రుణ వెసులుబాటును పెంచే మార్జిన్ మనీని 25% నుంచి 15% ఇక్కడ తగ్గించారు. అంటే మార్జిన్ని 25 నుంచి 15% తగ్గించారు. మరియు వ్యవసాయ అనుబంధ పనులకు ఇచ్చే రుణాలను ఈ పథకంలో చేర్చారండి. వ్యవసాయ రుణాలకు ఇచ్చేదాన్ని అంతవరకు ఏంటంటే మనకి ఇది స్టార్టప్ అనేది మనకి ఇండస్ట్రీస్ పర్పస్ మాత్రమే ఉండేది. సో దీని ఏంటంటే వ్యవసాయ అనుబంధ పనులు కూడా దీనిని ఇవ్వడానికి కోసం ఆటోమేటిక్గా ఈ పథకంలో చేర్చడం జరిగింది. సో దీనికోసం మనకి ఎంఎస్ఎంఈ, ఇది స్మాల్ స్కేల్, ఇక్కడ మీడియం ఎంటర్ప్రైజెస్ మనకు ఉంటాయి కదా, వాటి కోసం కేటాయింపులు ఎంత చేశారంటే 15,700 కోట్ల రూపాయలను వీటికి కేటాయింపులుగా చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా థర్డ్ పిల్లర్ కోసం. సో ఎవరైనా వీడియోని కానీ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఆటోమేటిక్గా షేర్ చేస్తుంటే ఏంటంటే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెళ్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.